ఇది ఇంకొకటి ఇగో బంగ్లాదేశ్లో వచ్చింది సేమ్ మళ్ళీ ఇవాళ ఇది ఇంకోటి వచ్చింది కీప్ యువర్ కంట్రీ క్లీన్ అని ఈ బంగ్లాదేశ్ కుక్కల కొడుకు ఎస్ ఈ మాట అంటున్నా వాడు ఇవాళ స్వస్తిక్ హిందువులు పవిత్రంగా భావించేటువంటి స్వస్తిక్ని చెత్తబుట్టలో వేస్తున్నట్టుగా వేసి వాడు ఆ దేశము హిందూ ద్వేషిగా ఎట్లా ప్రవర్తిస్తున్నది మళ్ళీ వాడు బంగ్లాదేశ్ నుంచి హిందువులంతా ఇక్కడికి వస్తుంటే హిందువులు ఎందుకు రానియాలి ముస్లింలు ఎందుకు అరే ఆడ ముస్లింలు పాకిస్తాన్లో ముస్లింల కోసం ఆ దేశం ఏర్పడ్డది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ముస్లింలను భారతదేశంలో తీసుకొస్తే ఇంకేమైనా అర్థం ఉందా అరవై ఇగో ఇవాళ బంగ్లాదేశ్ కీప్ యువర్ కంట్రీ క్లీన్ అని చెప్పేసి స్వస్తిక్ అనేటువంటి దాన్ని చెత్తబుట్టలేస్తుంటే మరి సెక్యులరిస్ట్ కుక్కల కొడుకులారా ఒక్కడన్నా మాట్లాడిరారా మీరు ఏమైంది మరి అది ఇస్లామిక్ దేశమే అయితే అక్కడ ఉన్నటువంటి బతుకు జీవుడాన్ని బతుకుతున్నటువంటి హిందువులకు భారతదేశం కాకపోతే ఇంకెక్కడ ఇవ్వాలి రోహింగ్యాలను తీసుకొచ్చి వాళ్ళ సిచ్యువేషన్ ప్యాథటిక్ అని చెప్పి భారతదేశంలో మేపుతున్న కుక్కల కొడుకులారా ఇగో మీరు ఆలోచించండి రా నాయన ఈ దేశం సర్వనాశనం కావడానికి హిందువులారా మీరు మేలుకొనకపోతే ఈ దేశం మీది కాకుండా పోతుంది 10-15 సంవత్సరాల్లో ఈ దేశం చీలికలైపోతుంది పీలికలైపోతుంది ముక్కలైపోతుంది మళ్ళీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ దేశం విడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది లేకపోతే మీరు ఇట్లాంటి చూడాల్సి వస్తుంది ఈ దేశంలో కూడా ఇవాళ హలాల్ సర్టిఫికేట్ వాడుకోవాల్సి వస్తుంది దరిద్రానికి నాకు అవసరం లేకపోయినా నేను చికెన్ కొనాలన్నా మటన్ కొనాలన్నా వాడి దగ్గర పోతే హలాల్ చికెన్ హలాల్ మటన్ బలవంతంగా నా మీదకు రుద్దుతున్నాడు హోటల్ మీద బలవంతంగా హలాల్ భోజనం అని పెడుతున్నాడు నాకేం కర్మ పట్టింది ఈ దేశంలో హలాల్ లేకుండా తినేటువంటి స్వేచ్ఛ నాకు లేదా మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది ప్రశ్నించాల్సినటువంటి సందర్భం వచ్చింది లేకపోతే 10-15 సంవత్సరాల్లో ఈ దేశం సర్వనాశనం అవుతున్నది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోండి ఇవి ఈ రోజునటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి